ఎస్ ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో మాక్ డ్రిల్స్ కూడా నిర్వహిస్తున్నారు. ఇక ప్రెజెంట్ మెహదీపట్నంలో మాక్ డ్రిల్ కి సంబంధించి మా ప్రతినిధి రజిత మరింత సమాచారాన్ని అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రజిత, ఓవర్ టు యు. ఎస్ దీపిక, పహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం ఓవైపు పాకిస్తాన్ పైన విరుచుకపడుతూనే మరోవైపు రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. ఇక్కడ మన హైదరాబాద్ మహానగరంలో కూడా ఈ మాక్ డ్రిల్స్ను అయితే 4 చోట్ల నిర్వహిస్తున్నారు. అటు సికింద్రాబాద్, ఇటు నాచారం, మెహదీపట్నము, మౌలాలి ప్రాంతాల్లో అయితే ఈ మాక్ డ్రిల్స్ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రస్తుతం మెహదీపట్నంలో అయితే మాక్ డ్రిల్ కోసం సర్వం అయితే సిద్ధమైంది అని చెప్పొచ్చు. ప్రత్యేకించి మాక్ డ్రిల్స్ యొక్క ప్రముఖమైన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలు అంటే ఏదైనా విపత్కర పరిస్థితిలో వచ్చినప్పుడు ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి, ప్రజలకు యుద్ధ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో వారిని ఎలా అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో అయితే ఈ మాక్ డ్రిల్స్ను నిర్వహిస్తున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి. మొత్తం 244 జిల్లాల్లో అయితే ఈ మాక్ డ్రిల్స్ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్లో కూడా 4 చోట్ల కూడా ఈ మాక్ డ్రిల్స్ అయితే జరుగుతున్నాయి. మనం చూసుకోవచ్చు ఇప్పటికే అందరూ కూడా ఈ మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మాక్ డ్రిల్స్కి అయితే సర్వం సిద్ధమవుతోంది అని చెప్పొచ్చు. మెహదీపట్నంలోని ఈ అవులాన్ అపార్ట్మెంట్స్లో జరుగుతున్నటువంటి ఈ మాక్ డ్రిల్స్ కోసం అయితే అటు డిఆర్ఎఫ్ బృందాలు, ఇటు అన్ని బృందాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఓవైపు ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అన్ని బృందాలు కూడా ఈ మాక్ డ్రిల్లో పాల్గొనబోతున్నాయి. అయితే ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రజలందరికీ కూడా ఈ మాక్ డ్రిల్స్ పట్ల అయితే హెచ్చరికలు జారీ చేసింది. అవగాహన కల్పిస్తూ కూడా ఎవరైతే అంటే ఎక్కడైతే మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయో ఆ ప్రాంతంలో కొన్ని అంటే ఎటువంటి సంఘటనలు ఎదురు అయినప్పటికీ కూడా ప్రజలు ఎవరు భయపడకుండా ఉండాలి అని అయితే సూచనలు జారీ చేస్తుంది. మాక్ డ్రిల్స్ జరుగుతున్నటువంటి సమయంలో ప్రజలంతా కూడా సైరన్స్ మోగిస్తారు. అంటే సైరన్స్ మోగించినటువంటి సమయంలో ప్రజలంతా కూడా సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళి ఉండాలి అంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే ఎక్కడైతే పవర్ బ్లాక్అవుట్లు, ట్రాఫిక్ డైవర్షన్లు కూడా ఉంటాయి కాబట్టి అవన్నింటినీ కూడా తట్టుకొని ఉండాలి అంటూ కూడా ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రజలకు సూచనలు జారీ